హాయ్ అండి. ఈ వీడియోని దయచేసి చివరి దాకా ఓపికగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. మీ ఆలోచన విధానం, మీరు లైఫ్‌ని చూసే విధానం చాలా వరకు మారిపోతుందండి. ప్లీజ్ చివరి దాకా చూడండి. సో, ఈడేంటి డాక్టర్ అంటాడు, టైటిల్ ఏమో ట్రేడింగ్ అంటున్నాడు, స్టాక్ మార్కెట్ అంటున్నాడు అనుకుంటారు కదా! చూడండి, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యే కొన్ని పదాలు ఇప్పుడు చెప్తాను. ప్లీజ్ మీకు అర్థం కాకపోయినా దయచేసి ఓపికగా చూడండి. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఏంటంటే, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్లో రిస్క్ రివార్డ్ రేషియో అని ఒకటి ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియో అంటే, నేను ఈ ట్రేడ్లో రూ. 500 రిస్క్ చేస్తే నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే, నేను రూ. 500 రిస్క్ చేస్తున్నాను, నాకు రూ. 2000 ప్రాఫిట్ వస్తుంది అనుకో, 500 రిస్క్ చేయడానికి నేను మెంటల్గా రెడీగా ఉంటాను. ఓకేనా? సో అలానే ట్రేడింగ్లో ఏంటంటే, ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటే, నువ్వు తీసుకునే తక్కువ రిస్క్కి నీకు ఎక్కువ రివార్డ్ వస్తే, అలా మల్టిపుల్ టైమ్స్ నువ్వు ఒక స్ట్రాటజీని చేస్తూ ఉంటే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. సో ఇది మీకు కామన్ పీపుల్కి ఇది అర్థం కాదు. సో అర్థమైతే కనుక వెల్ అండ్ గుడ్. అయితే లైఫ్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా లైఫ్లోనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇదివరకు పీజీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, అంటే ఎంబీబీఎస్ అయిపోయాక ఈ జనరల్ మెడిసిన్ స్పెషాలిటీ చేసే ముందు నేను నీట్ పీజీ ఎంట్రన్స్ అని ఒక ఎగ్జామ్ రాస్తాను. ఆ ఎగ్జామ్ రాసే టైంలో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ ఉండే అనమాట. సో ఫంక్షన్స్కి రమ్మనేవాళ్ళు, ఆ ఈవెంట్కి ఈ ఈవెంట్కి రమ్మనేవాళ్ళు, అక్కడ హైదరాబాద్లో ఉన్న చుట్టాలు వాళ్ళ ఇంటికి రమ్మనేవాళ్ళు. సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా నేను రాను, నేను చదువుకుంటున్నాను, నాకు చదువు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను వాళ్ళకి ఎవరింళ్ళకి వెళ్ళలేదు. సో నేను అక్కడ తీసుకున్న రిస్క్ ఏంటి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే జరిగే రిస్క్ ఏంటంటే, అరే వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు డాక్టర్ అయిపోయాడని ఫోర్స్ కొడుతున్నాడు, మా ఇంటికి రాడంట, మా ఫంక్షన్స్కి రాడంట అని అనుకుంటారు. రిస్క్ అది. రివార్డ్ ఏంటి, నాకు పీజీ సీట్ వచ్చి, నాకు ఇష్టమైన బ్రాంచ్లో నేను పీజీ సీట్ వచ్చి నేను ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని అవ్వచ్చు. సో దట్ ఈస్ ద రివార్డ్. నేను ఆ టైంలో ఆ రిస్క్ చేసి నేను ఆ రివార్డ్ని సంపాదించగలిగాను. దీన్నే ఇంకొక ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తే, వాళ్ళ ఫంక్షన్స్ అన్నిటికీ, ఆ ఫంక్షన్స్కి ఈ ఫంక్షన్స్కి చుట్టాలింటికి నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ వెళితే సరిగ్గా ఆలోచించండి, వెళితే నాకు వచ్చే రివార్డ్ ఏంటి, నేను అందరితో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను, అరే వీడు మంచి డాక్టర్ రా అని జనాలు అనుకుంటారు. ఓకేనా? సో మా ఇంటికి వచ్చాడు, నేను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాను. సో దానికి అలా ఇంటికి ఫంక్షన్స్కి వెళ్తే నాకు వచ్చే రివార్డ్ ఎంజాయ్మెంట్. కానీ రిస్క్ ఏంటి, నాకు పీజీ సీట్ రాకపోతే జీవితాంతం నేను రిగ్రెట్ అవుతూ ఉంటాను. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే నాకున్న రిస్క్ ఏంటంటే, జీవితాంతం నేను రిగ్రెట్ అవుతాను, పీజీ సీట్ రాలేదేమో, అంటే పీజీ సీట్ మిస్ అయిపోయానేమో, ఇలా నేను టైం వేస్ట్ చేయడం వల్ల అని చెప్పేసి ఒక డిప్రెషన్తో జీవితాంతం నేను ఉంటాను. అదే నేను ఇటువైపు గనక వాళ్ళ ఇంటికి వెళ్లకుండా, ఏమనుకుంటే అనుకున్నారు, నాకు ఎడ్యుకేషన్ ముఖ్యం అని చెప్పేసి నేను ఆ రిస్క్ తీసుకొని నేను పీజీ సీట్ తెచ్చుకొని ఇప్పుడు కార్డియాలజిస్ట్ అయ్యాను. సో కార్డియాలజిస్ట్ అవ్వబోతున్నాను, నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? సో దట్ ఈస్ ద మైండ్ సెట్. దయచేసి ఇక్కడ వరకు చూస్తే కనుక, ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ 5 minutes కూడా చూడండి. ఇక్కడ ఇంకొక సినారియో వచ్చింది నా లైఫ్లోనే, నలుగురికి ఎగ్జాంపుల్స్ కాకుండా నా లైఫ్లోనే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నాకు ఒక 1 monthలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? సో నేను ఆ ఎగ్జామ్ పాస్ అయితే కనుక ఐ విల్ బి ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజిస్ట్. యాక్చువల్లీ నేను కార్డియాలజీ ఫైనల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. అంటే ఇంకో 3 monthsలో 4 monthsలో నేను కోర్స్ ఫైనల్ ఎగ్జామ్స్ పాస్ అయిపోయానంటే ఐ విల్ బి ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అయితే ఇప్పుడు నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో ఇంట్లో చిన్న పాప ఉంది. నేను సీరియస్గా చదువుకోవాలి అని చెప్పేసి రీడింగ్ రూమ్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి నాకు ఆశ. ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా నేను ప్రశాంతంగా చదువుకోవచ్చు రీడింగ్ రూమ్కి వెళ్తే. కాకపోతే రీడింగ్ రూమ్కి నేను వెళ్ళాను అనుకోండి, ఇంట్లో ఉన్న పాపని ఆల్రెడీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ చూసుకుంటున్నారు, బట్ వాళ్ళందరూ చూసుకునే టైంలో మా వైఫ్ ఏమో డ్యూటీకి వెళ్తుంది. సో ఇది ఎంత ఫ్యామిలీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. సో ఇంట్లో వైఫ్ ఏమో డ్యూటీకి వెళ్తుంది, కేర్ టేకర్ చూసుకుంటుంది, నేనేమో రీడింగ్ రూమ్కి వెళ్ళాను అనుకోండి, ఇంట్లో బేబీతో పాటు కేర్ టేకర్ ఒక్కళ్ళే ఉంటారు. కేర్ టేకర్ మంచిగా చూసుకోరు అని నేను అనట్లేదు, చూసుకుంటారు. కానీ ఎమర్జెన్సీ టైంలో నా అవసరం పడింది అనుకోండి, నేను రీడింగ్ రూమ్ నుంచి రావడానికి అరగంట పట్టింది. అట్లాంటి సిచ్యువేషన్లో నేను రిస్క్ తీసుకొని రీడింగ్ రూమ్కి వెళ్ళాను అనుకోండి, నాకు ఇప్పుడు ఈ ఎగ్జామే ముఖ్యం అనుకున్నాను అనుకోండి, ఒకవేళ ఇంట్లో నేను లేనప్పుడు పాపకి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను అటెండ్ అవ్వలేకపోతే నాకు వచ్చే ఆ నష్టాన్ని నేను ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నా ఎడ్యుకేషన్ని రిస్క్ చేసి రీడింగ్ రూమ్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని గంటకోసారి వెళ్ళి పాపని ఆలించి పాలించి కొద్దిసేపు మాట్లాడించి మళ్ళీ వచ్చి రూమ్లో కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నాకు ఈ సిచ్యువేషన్లో ఇంకో 3 నెలల కార్డియాలజిస్ట్ అవుతాను, పాస్ అయితే. అవ్వకపోతే ఇంకొక 6 నెలల తర్వాత ఎగ్జామ్ రాసుకుంటాను. బట్ ఈ టైంలో పాపతో నేను ఉండకపోతే మేబీ ఐ విల్ రిగ్రెట్ అని చెప్పేసి రిస్క్ చేసి నేను ఎగ్జామ్ని రిస్క్ చేసి ఉన్నాను. నేను ఇందాక ఎగ్జాంపుల్లో కూడా ఎగ్జామ్నే, కానీ ఎగ్జామ్ దగ్గర ఫ్యామిలీని రిస్క్ చేసి ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఈ టైంలో నేను పాపకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎగ్జామ్ని రిస్క్ చేస్తున్నాను. మేబీ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, దట్ సెకండరీ. కానీ బట్ ఐ వాంట్ హర్
ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్, అట్లీస్ట్ అంటే నాకున్న ఎగ్జాంపుల్, నా క్లియర్ నా లైఫ్ సినారియో మీకు చెప్తున్నాను. చూడండి, ఇలా లైఫ్లో ఇప్పుడు సపోజ్ నలుగురు పిల్లలు ఈతకి వెళ్తున్నారు, పాపం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తున్నాను, ఈతకి వెళ్ళి చనిపోయారు పిల్లలు అని చెప్పేసి. ఎవడో ఒకడు, రే నువ్వు రాలేవురా, నువ్వు అక్కడే ఉండు, మా దగ్గర రాలేవు అని చెప్పేసి ఈత వచ్చినోడు నదిలో ఏదో సొల్లు చెప్తున్నాడు. అమ్మో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వీడు నేను చేతగాడిన అనుకుంటాడేమో అని చెప్పేసి వీడు రిస్క్ చేసి వెళ్తాడు. ఒకవేళ వీడు ఇక్కడే ఉన్నాడు అనుకో, అరే వీడు రాలేడరా నదిలోకి అని చెప్పేసి వీడిని ఎక్కిరిస్తారు. ఆ ఎక్కిరించడాన్ని నేను తట్టుకోలేనని చెప్పేసి రిస్క్ చేసి వీడు వెళ్తాడు, పాపం వాడు నదిలో కొట్టుకుపోయి చచ్చిపోతాడు. వాడు గనక అరే తిట్టుకున్నారా, నాకు మా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాడు కనుక వెళ్లకుండా ఉన్నాడు అనుకోండి, హీ విల్ బి సేఫ్. అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. అలానే మన లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్, రివార్డ్ని మనం దృష్టిలో పెట్టుకొని. ఇంకొకటి, మనం ఇలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే లైఫ్ మొత్తం సక్సెస్ అని నేను చెప్పట్లేదు. నేను ట్రేడింగ్తో ఎందుకు కంపేర్ చేసినా కూడా చెప్తాను వినండి. స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇవాళ 10,000 ప్రాఫిట్ వస్తుంది భయ్యా, రేపు 5,000 లాస్ వస్తుంది, మళ్ళీ ఎల్లుండి 3,000 ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ 4,000 లాస్ వస్తుంది, తర్వాత 10,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే నీ గ్రోత్ అనేది స్టాక్ మార్కెట్లో, స్టాక్స్లో ఏదైనా స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసుకుని ఏదైనా స్టాక్ చూడండి, డైరెక్ట్గా ఇలా గ్రాఫ్ ఎప్పుడు పెరగదు, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. అలానే మన లైఫ్లో కూడా ఇలా రిస్కీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు 100% సక్సెస్, నీ గ్రాఫ్ ఇలానే పెరుగుతుంది, తీసుకున్న ప్రతిసారి సక్సెస్ ఉంటుందని నేను చెప్పట్లేదు. నువ్వు ఇలా రిస్క్ తీసుకున్నప్పుడు ఒకసారి రిస్క్ తీసుకుంటావు, గెలుస్తావు, రెండోసారి అదే రిస్క్ తీసుకుంటావు, పడిపోతావు. పడిపోయినంత మాత్రాన తీసుకోకుండా వెనక్కి ఉండకూడదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే నేను తక్కువ నష్టపోతానే ఎక్కువ లాభపడే ఆ రిస్క్ ఏంటో నేను వెతికి నెక్స్ట్ స్టెప్ వేస్తాను. లైఫ్లో కూడా భయ్యా చిన్న చిన్న డెసిషన్స్, అసలు 100 ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. పొద్దున ఇడ్లీ తినాలా, మైసూర్ బోండా తినాలి, వామ్మో మైసూర్ బోండా సూపర్ టేస్టీగా ఉంటుంది, అని తిన్నానంటే మధ్యాహ్నానికి గ్యాస్ వస్తుంది. ఒకరోజు తింటాం, రిస్కీ అనిపించింది, సాయంత్రం దాకా ఏం తినలేకపోయాం, రెండో రోజు సైలెంట్గా ఇడ్లీ తింటాం. మనకు తెలియకుండానే లైఫ్లో కొన్నిసార్లు మనము ఈ రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేది ఫాలో అవుతూ ఉంటాం. రియల్ లైఫ్లో ప్రతిసారి ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి మనం ఓకే ఇది తీసుకుంటే ఇంత రిస్క్ ఉంది, ఓకే నెక్స్ట్ దీనివల్ల ఓకే ఓడిపోవచ్చేమో, బట్ నేను ఎంత డ్రాప్ అవుతాను, నేను మెంటల్గా ఎంత డిప్రెస్ అవుతాను, సైకలాజికల్గా ఎంత డిప్రెస్ అవుతాను ఆలోచించు, రెండో డెసిషన్ తీసుకోవడం. గెలవచ్చు, మళ్ళీ పడిపోవచ్చు. ఇప్పుడు ఏదైనా సక్సెస్ఫుల్ పీపుల్ భయ్యా, యాక్టింగే ఉంది, బ్రహ్మానందం గారిని చూస్తున్నాం, అబ్బా ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటాం. లైఫ్లో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసా, ఎన్ని డౌన్ఫాల్స్ వస్తాయి. వెనకాల నుంచి జెలస్గా ఫీల్ అయ్యేవాళ్ళు, మనకి నష్టం చేయాలనుకునేవాళ్ళు, మనల్ని డ్యామేజ్ చేయాలనుకునేవాళ్ళు. అలానే నేచర్ కూడా అర్థమైందా చెప్తాం, మనం ఖాళీగా సైలెంట్గా వెళ్తామంటే మనల్ని వచ్చి గుద్దేవాళ్ళు ఉంటారు, కావాలని కదా. సమ్టైమ్స్ యాక్సిడెంటల్లీ మెనీ థింగ్స్ హ్యాపెన్, బట్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. Life is like a stock market. It will not always go in a straight line. It will not go up always. Downfalls ఉంటాయి, మళ్ళీ లెగవాలి, డౌన్ఫాల్ ఉంటుంది, లెగవాలి, డౌన్ఫాల్ ఉంటుంది, లెగవాలి. I am risking my exam to be in the presence of my daughter, but to keep my daughter in the presence of myself. Okay? So, భయ్యా మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ నాకు టైం అవుతుంది. ప్లీజ్ లైఫ్లో కనుక బ్లైండ్గా ఆ నది ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఇష్టం వచ్చి ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పేసి రిస్క్ చేసి దానివల్ల నీకు వచ్చే రివార్డ్ ఏంటి? అరే ఫ్రెండ్స్తో, ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ భయ్యా, నలుగురు కూర్చొని మందు తాగుతున్నారు, ఓకే, నీకు మందు తాగాలని లేదు, కానీ మందు తాగితే ఏమో వాళ్ళు నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. మందు తాగకపోతే నిన్ను ఒక వేస్ట్ ఫెలోలా చూస్తున్నారు జనాలు, ఏం చేస్తావు? ఏం లేదు భయ్యా, ఆ గ్లాసులో సీసాలో ఒక పెగ్గో హాఫ్ పెగ్గో వేసి బాటిల్ నీళ్ళు దాంట్లో పోసుకొని సోడా పోసుకుంటావు, నీళ్ళు పోసుకుంటావు, నీ ఇష్టం, ముందు పెట్టుకో, నువ్వు తాగమాకు, ముందు పెట్టుకో. యు ఆర్ టేకింగ్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్. నీకు తాగాలని లేదు, యు ఆర్ నాట్ గెటింగ్ డ్రంక్. నువ్వు మందు తాగేసి నువ్వు డ్రంక్ అయిపోవట్లేదు, జస్ట్ ఫర్ సోషలైజేషన్. అందుకే కొంతమంది మీరు తాగుతారా అంటే, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది, నో సార్ ఐఎమ్ జస్ట్ సోషల్ డ్రింకర్ అంటారు. సోషల్ డ్రింకర్ అంటే సోషలైజేషన్ కోసం నలుగురిలో ఉన్నప్పుడు ఊరికే చేతిలో గ్లాస్ పట్టుకొని ఉంటారు, తాగుబోతులు కాదు వాళ్ళు, ఓకేనా? సో దాట్ ఈస్ ద క్లియర్ ఎగ్జాంపుల్ హౌ వీ షుడ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ ఇన్ లైఫ్, హౌ వీ షుడ్ క్యాలిక్యులేట్ ద రిస్క్ అండ్ రివార్డ్ ఇన్ లైఫ్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఇంతకంటే నేను ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేదు. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్. నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలని కోరుకోండి భయ్యా.